ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిలను చూస్తే భయం అవుతుంది. అబ్బాయిని తన ఇంటికి తీసుకెళ్ళమన్నప్పుడు ఏం చేస్తారమ్మా? వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, పేరెంట్స్ ఉన్నప్పుడు అయ్యా అట్లా క్లారిటీ ఇవ్వు. ఎవరైనా లావుగా ఉంటారు కదనా, వాళ్ళు చిన్న చిన్న మిడ్డీలు వేసుకొని నడుచుకుంటూ వస్తే భయపడతాం. మండే నుంచి వెళ్ళి సాటర్డే దాకా ఫాలో అయిన అమ్మాయిని సండే మార్నింగ్ చూస్తే భయం అవుతుంది. ఎందుకురా ఫాలో అయిన అమ్మాయి కనిపిస్తే ఓకే కదా? అంటే సండే మార్నింగ్ మేకప్ లేకుండా ఉంటుంది కదా. ఈ వింత వింత అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయన్న. బాత్రూమ్ కడిగి ఉంటుంది ఒకటి, పిరిపికాయలు అని. అది కరెక్ట్ అనా? మనం తినే టైంలోనే వస్తుంది అన్న అది. ఆ బాత్రూమ్ లో చేయబెట్టి చూడండి నో క్రిమిలు, చూడండి నో క్రిమిలు. ఇటు చూడండి ఎంత కర్రెగా ఉందో, ఇటు చూడండి ఎంత తెలుపు ఉందో. ఇప్పుడు మనకి కిరిపికి ఆయిల్ వాడదాం, దీంట్లో పోదాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వెయిట్ చేసాం. వావ్, నేను నమ్మలేకపోతున్నానండి, ఇంత వైట్గా వచ్చింది. అమ్మాయిలు అబ్బాయిలు ఒక సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతారు? అమ్మాయి కాలేజ్ బంక్ కొట్టాలంటే ఎలా ఉంటుందో తెలుసా? ఏమే ఈరోజు గోడ దూకలు అనుకుంటున్నాను. గోడ దూకలు అంటే ఏం చేయాలి? ఫస్ట్ మన కాలేజ్ గోడ ఉందో లేదో చూసుకోవాలి. ఎవడైనా పొరపాటు ప్రిన్సిపల్ అననుకో, ఏం ప్రిన్సిపల్ వచ్చినా ఆగిపోతారు, పిల్లి వచ్చినా ఆగిపోతారు, ఏం చూసినా ఆగిపోతారు. ఏమన్నా అంటే కాలేజ్ గోడ పొడవగా ఉంది అంటారు. ఇలాంటిది ఇలాంటిదే ఐసీయూలో అర్థం లేదని ఆపరేషన్ వద్దన్నదంట. అదే మన అబ్బాయి గోడ దూకడానికి వెళ్ళాడనుకో, ఏయ్ ఫస్ట్ నైట్కి వెళ్ళి మగాళ్ళ వెళ్తాడు, రా రా దోకా ఇటు పక్కడు, బావా అటెండెన్స్ తక్కువ ఉంది బావా, ఎలా బావ గోడ దూకడం? అరే స్లిప్లు ఉన్నప్పుడు ఎగ్జామ్ గురించి భయపడకూడదు, కాంటెస్ట్ ఉన్నప్పుడు అటెండెన్స్ గురించి భయపడకూడదు. నువ్వు దూకరా. గోడ దూకరా అంటే బరి తగ్గించాలి కానీ బలవంతం పెడతావు ఏంట్రా? నీలాంటుడే చేతికి బీరిస్తే బిస్కెట్ ముంచుకొని తిన్నాడంట. పటాస్ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలకు.